ఒక సంఘటన మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి కార్మికులు చనిపోవడం జరగలేదు. పారిశ్రామిక ప్రాంతం, ముఖ్యంగా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం, అదేవిధంగా పాశంమేళారం పారిశ్రామిక ప్రాంతం, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు జరగడానికి కారణం ఒక కార్మిక నాయకుడు ఈ ప్రాంతవాసిగా నా డిమాండ్ మాత్రం తప్పనిసరిగా ఇది యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ద్వారానే జరిగింది. కారణం ఏంటంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కావచ్చు లేదా సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ కావచ్చు ఎప్పటికప్పుడు చేయకపోవడం. మన ఈ పారిశ్రామిక ప్రాంతంలో అసలు ఎవరు ఏ కంపెనీలో ఎక్కడ ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు, కార్మికులకు ఎక్కడ ఏం చైతన్యం తెలియపరుస్తున్నారు అనే దాని మీద సంబంధిత అధికారులు ఎవ్వరు సరిగా పనిచేయకపోవడం. అదేవిధంగా యాజమాన్యం నిర్లక్ష్యం. యాజమాన్యం వాళ్ళు ఏంటంటే ఏదైతే టెక్నికల్ పీపుల్స్ను అక్కడ బయలర్ దగ్గర కానీ, రియాక్టర్ దగ్గర కానీ, కెమికల్ కంపెనీలు కానీ ఆ టెక్నికల్ పీపుల్స్ని పెట్టుకొని పనిచేయాలి. అది లేకుండా వేరే రాష్ట్రాల నుంచి టెక్నికల్ లేని వాళ్ళను, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని అందరూ తీసుకొచ్చి మిషన్ల మీద పెట్టి పని చేయించుకోవడానికి వాళ్ళు కకృతిగా యాజమాన్యాలు పడ్డ యొక్క కారణంతో ఈరోజు ఈ యొక్క దుర్ఘటన జరిగింది. దానికి యాజమాన్యం బాధ్యత వహించాలి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జరిగిన సాయం కాకుండా వాళ్ళ కుటుంబాలకు కానీ, వాళ్ళకు కానీ, వాళ్ళందరికీ కానీ ఆదుకోవాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా